తొలి నుంచి కూడా మీది పెద్ద రాజకీయ కుటుంబం, గొరడు రేట్లో ఏదో అంటారు మిమ్మల్ని, ఆడంతా ఒక దొరల్లాగా చూస్తారనమాట. అంటే డబ్బు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, బాగా స్థితిమంతులు, బాగా రాజకీయంగా నిలదొక్కున్నారు. అలాంటి రాజకీయ కుటుంబానికి చెందిన మీకు అంటే ఈ 2 ఓటముల వల్ల అంటే బాధ కలుగుతుందా లేదా? రాజకీయ కుటుంబం కాబట్టి నేను 3rd జనరేషన్. అంటే మా తాత స్వాతంత్ర సమరయోధుడు, ఫాదర్ ఫ్రీడమ్ మూమెంట్, తర్వాత ప్రజాసేవలో ఉండి నేను 4 టర్ములు ఎమ్మెల్యేగా చేశాను. కాబట్టి ఇంత రాజకీయ చరిత్ర, ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి, కుటుంబానికి ఈ ఓటమి అనేది నిరాశ కలగదు. ప్రతి ఓటమితో మేము ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి, ప్రజలతో ఇంకా సన్నిహితంగా ఉండాలి, ప్రజల సేవ ఇంకా బలంగా చేయాలి, వారి కాన్ఫిడెన్స్ పొందాలంటే ఆ విధంగా నాకు ఇంకా ఒక స్ఫూర్తి కల్పిస్తుంది. కానీ నిరాశ అనేది ఉండదు. ఎందుకంటే ఇది రాజకీయం, పొలిటికల్ గేమ్ కాబట్టి. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు, ఇందిరాగాంధీ లాంటి నాయకులు ఓడిపోయారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓడిపోయారు. అంత మహనీయులే ఓడిపోయిన తర్వాత మా లెక్క ఏముంటుంది? పోతే ప్రతి డిఫీట్లో మనకు ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని చక్కగా నేర్చుకోవాలి. ఎందుకు ఓడిపోయామనే కారణాలు తెలుసుకోవాలి. కొన్ని మీ కంట్రోల్లో లేని కారణాలు ఉంటాయి, కొన్ని మీ కంట్రోల్లో ఉన్న కారణాలు ఉంటాయి. ఎందుకంటే కంట్రోల్లో లేని అంటే అప్పుడప్పుడు ఒక వేవ్ వస్తుంది. ఒక పార్టీకి, టీఆర్ఎస్కి బలంగా ఒక వేవ్ వచ్చిందనుకోండి, దాన్ని బహుశా తట్టుకునేంత కెపాసిటీ లేనప్పుడు మనం ఓడిపోతాం. కానీ ఏదన్నా నా వ్యక్తిగత కారణాలతో నేను ఓడిపోతే, సురేష్ రెడ్డి మంచి వ్యక్తి కాడు, సురేష్ రెడ్డి అభివృద్ధి చెయ్యడు, అటువంటి కారణాలతో ఓడిపోతే అది తప్పనిసరిగా నాలో మార్పు తేవడానికి నా ప్రయత్నం ఉండవలసిందే రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే. ఎవరన్నా వరుస విజయముల తర్వాత ఓటమి చెందితే ఎందుకు ఓడిపోయారని అడిగితే పెద్ద పెద్ద వారికి అంటే ఇందిరాగాంధీ అలాంటి వారికి ఓటములు తప్పలేదు ఎగ్జాంపుల్ చెప్పారు. అదే వరుస విజయాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, జేసీ దివాకర్ రెడ్డి గారు కావచ్చు, మీ తెలంగాణలో ఉన్న నేతలు చాలామంది కూడా అసలు ఓటమెరుగని తీరులా ముందుకు పోతూనే ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఓటమి అనేది తెలియదు, వాళ్ళ ఇంటి వాకిలికి కూడా రాదు అది. అలాంటి వారి పేర్లు ఎందుకు చెప్పారు? ఎందుకు ఓడిపోయిన వాళ్ళ గురించి ఎగ్జాంపుల్ చెప్తారు, గెలిచిన వరుస విజయాలతో గెలిచి ముందుకు దూసిపోయిన వాళ్ళ గురించి ఎందుకు చెప్పరు? అంటే నిరాశ పడకుండా ఉండటానికి ఇదొక స్ఫూర్తి ఉంటుంది రాజకీయాల్లో. రెండవది, అటువంటి వాళ్ళను తప్పనిసరిగా మనము ఉదాహరణగా తీసుకోవాలి. వారు వరుసగా గెలుస్తున్నారంటే తప్పనిసరిగా వాళ్ళలో ఒక శక్తి ఉన్నట్టే. ఆ శక్తి లేకుంటే వారు వరుసగా 8 సార్లు 10 సార్లు గెలవటం అనేది ఈ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అంత అల్కగా సాధ్యమయ్యేది కాదు. సో వి సల్యూట్ దెమ్ ఎవరైతే వరుసగా గెలిచారో. కానీ రాజకీయాల్లో సేవలో కొనసాగాలనుకుంటున్నాం కాబట్టి ఒక ఓడిపోయిన తర్వాత మా చరిత్ర క్లోజ్ అయింది అనుకునటానికి ఇటువంటి మహానాయకులే మనకు స్ఫూర్తి ఉంటారు. అంత గొప్ప వాళ్ళు ఓడిపోయినాక నీదేముందిలే, కష్టపడు, ముందుకెళ్ళు, ప్రజలు ఇవ్వల లేకుండా రేపు నిన్ను గుర్తిస్తారు అనే ఒక ఆశతో ముందుకెళ్తుంటాం. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.